నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వాణిశ్రీకాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన వాడే వీడు అనే ఓ చక్కటి సస్పెన్స్ కథ విందామండి. ఈ కథ 1981లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కర్ణాటక మ్యూజిక్ హౌస్లో నుంచి అంకితం నీకే అంకితం అనే పాట పెద్ద సౌండ్తో వస్తోంది. పేవ్మెంట్ మీద నడుస్తున్న అమర్నాథ్ అప్రయత్నంగా తాలెత్తి చూశాడు షాపులోకి. అతనికి చటుక్కున జ్ఞాపకం వచ్చింది భార్య చెప్పిన సంగతి. చాలా రోజుల నుంచి చెప్తూనే ఉంది ఘంటసాల పాడిన భగవద్గీత రికార్డు తెమ్మని. కానీ బజార్కు వచ్చినప్పుడు జ్ఞాపకం ఉండటం లేదు. నెమ్మదిగా మెట్లెక్కి షాపులోకి వెళ్ళాడు. సేల్స్ మ్యాన్లు బిజీగా ఉన్నారు. షాపులో డెకరేట్ చేసిన రేడియో, టేప్ రికార్డర్ సెట్లు, గాయకుల బొమ్మలున్న పోస్టర్లు చూస్తూ నిల్చున్నాడు. తాతగారు ఏం కావాలి? ఒక సేల్స్ గర్ల్ అడిగింది. అమర్నాథ్ చెప్పాడు. సేల్స్ గర్ల్ లోపలికి వెళ్ళింది. కౌంటర్ దగ్గర ఒక యువకుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. రేటు పెరిగిన సంగతి మాకెలా తెలుస్తుంది అంటున్నాడు. మమ్మల్ని అడిగితే చెప్తాం కదా చెప్తున్నాడు సేల్స్ మ్యాన్. అలా కాదు, మీరు రేట్లు డిస్ప్లే చేయాలి. రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి సార్, ఎన్నైనా డిస్ప్లే చేయమంటారు సార్? షాప్ అతను వినయంగా సమాధానం చెప్తున్నాడు. పోనీలేరా, రేట్లు పెరిగితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అతని ఫ్రెండ్స్ సర్ది చెప్తున్నారు ఆ యువకుడికి. త్వరగా కానివ్వరా, మనకు టైం లేదు. అమర్నాథ్ ఆ యువకుడి వైపు చూశాడు. అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది. జ్ఞాపకపు పొరల్లో వెతుకుతున్నాడు ఎక్కడ చూశానా అని. అతను పొడుగ్గా ఉన్నాడు. పువ్వులు ఎంబ్రాయిడరీ చేసిన గ్లాస్కో లాల్చి పైజమా వేసుకున్నాడు. ముఖం గుండ్రంగా ఉంది. మీసాలు లేవు. కళ్ళు పెద్దవి. ఆడపిల్ల వేషం వేస్తే సరిపోయేటట్లుంది అతని ముఖ వర్చస్సు. ఇతన్ని ఎక్కడో చూశాడు తను. ఎక్కడా? ఆ యువకుడి వెంట 4 కుర్రాళ్ళు ఉన్నారు. బిల్లు చెల్లించేసి షాపులోంచి వెళ్ళిపోతున్నారు. అమర్నాథ్ కళ్ళు అతన్నే చూస్తున్నాయి. అమర్నాథ్కు మెరుపు మెరిసినట్లుగా గుర్తొచ్చింది 2 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ఎస్, వాడే వీడు అనుకున్నాడు. దొంగ వెధవా, కసిగా పళ్ళు కొరికాడు. ఎన్నాళ్లకు దొరికాడు? ఏం చేయాలి ఇప్పుడు? అమర్నాథ్ మనసులో అలజడి బయలుదేరింది. ఇప్పుడేం చేయాలి? ఉద్రేకంతో మనిషి ఊగిపోతున్నాడు. వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే? కానీ ఎలా? తను వాడిని పట్టుకుంటే లాభం లేదు. వాళ్ళు మొత్తం 4 ఉన్నారు. తనను దూరంగా విసిరేసి పారిపోతారు. లేదా తనను ఒక పిచ్చివాడి కింద జమ కట్టి నవ్వుల పాలు చేస్తారు. వాళ్ళు ఎక్కడుంటారో తను కనిపెట్టి ఆ తర్వాత పోలీసులకు రిపోర్ట్ చేయాలి. అప్పుడు దొరికిపోతారు, ఇక తప్పించుకోలేడు. అమర్నాథ్ షాపులో నుంచి రాబోతూ ఉంటే సేల్స్ గర్ల్ రికార్డులు పట్టుకొచ్చి, తాతగారు ఇవ్వండి అంది. మళ్ళీ వస్తా అంటూ వేగంగా బయటకు వచ్చాడు అమర్నాథ్. ఆ సేల్స్ గర్ల్ విస్తుపోతూ చూసింది. మెంటల్ కేసేమో అనుకుంటూ. వాళ్ళు 4 కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నారు. అమర్నాథ్ వాళ్ళని వెంబడించాడు. కొంత దూరం వెళ్ళాక బాంబే హోటల్లోకి వెళ్ళారు. అమర్నాథ్ కూడా వెళ్ళాడు. వాళ్ళ టేబుల్ దగ్గరలోనే కూర్చున్నాడు. బేరర్ వచ్చాడు. సమోసాలు తెమ్మన్నాడు. తర్వాత టీ తాగాడు. వాళ్ళు మాత్రం ఎంతకీ లేవటం లేదు. అమర్నాథ్ సిగరెట్ వెలిగించాడు. కాసేపటికి వాళ్ళు లేచారు. అమర్నాథ్ వాళ్ళని అనుసరించాడు. మెయిన్ రోడ్డులో నుంచి చీలి ఒక సందులోకి వెళ్ళాక ఒక పాతకాలపు మేడలోకి వెళ్ళారు. దాని మీద లక్ష్మీ మ్యాన్షన్ అని సిమెంట్తో చెక్కిన అక్షరాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు మేడపైకి వెళ్ళారు. మేడపైన అన్ని రూములున్నాయి. వాటికి నెంబర్లు వేసున్నాయి. చాలా వాటికి తాళాలున్నాయి. అతను 9వ నెంబర్ గది తాళం తీసి లోపలికి వెళ్ళాడు. అమర్నాథ్ గిర్రున వెనక్కు తిరిగి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాడు. అప్పటికి బాగా చీకటి పడింది. ఏమిటి హడావుడిగా ఉన్నారు అంది అతని భార్య రుక్మిణి. ఈవినింగ్ వాక్ అంటూ బజార్లు తిరిగి భోజనం వేళకొచ్చే మనిషి కొంపలు మునిగిపోయినట్లు ఇప్పుడు ఆటోలో ఎందుకు వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. అమర్నాథ్ భార్యకు సమాధానం చెప్పకుండా సరాసరి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు. పోలీస్ కంట్రోల్ రూమ్ ప్లీజ్. సమాధానం వచ్చింది అవతల నుండి. నేను అమర్నాథ్, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? ప్రశ్నించాడు. ఇన్స్పెక్టర్ అజీజ్. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్ అజీజ్. గుడ్ ఈవినింగ్. ఏం కావాలి చెప్పండి.
2 సంవత్సరాల క్రితం నన్ను ఒక దొంగల ముఠా దోచుకుంది. గుంటూరు హైదరాబాద్ రూట్లో మాచర్ల దాటాక. అవును, గుర్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ ముఠాలో ఒక దొంగను నేను గుర్తుపట్టాను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో చూసొచ్చాను. లక్ష్మీ మ్యాన్షన్లో రూమ్ నెంబర్ 9లో ఉన్నాడు చెప్పాడు. లక్ష్మీ మ్యాన్షన్ ఎక్కడుంది? లొకేషన్ చెప్పండి. ఎంజీ రోడ్లో కొంత దూరం పోయాక ఒక గల్లీలో ఉంది, నేను చూపిస్తాను. మీరెక్కడుంటారు? నేను ఆటోలో మీ దగ్గరికి రమ్మంటారా, లేదా మీరు మా ఇంటికి వచ్చినా సరే అంటూ అమర్నాథ్ చెప్పాడు. మీ అడ్రస్ చెప్పండి, మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేను మీ దగ్గరికి వస్తున్నాను చెప్పాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్. రిసీవర్ పెట్టేశాడు అమర్నాథ్. ఇంతలో రుక్మిణి వచ్చింది. ఏమిటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? ఎవరికి ఫోన్ చేశారు? ప్రశ్నల వర్షం కురిపించింది. మనల్ని దోచుకున్న వాళ్ళలో ఒకడు కనిపించాడు, పోలీసులకు ఫోన్ చేశాను అన్నాడు. నిజమే? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అవును, నీ నగలిమ్మని కత్తి తీసి పొడవబోయాడు, గుర్తుందా? పొడుగ్గా ఉన్నాడు. వాడికే నువ్వు నగలు కూడా ఇచ్చావు? ఏమోనండి, నాకు సరిగ్గా జ్ఞాపకం రావటం లేదు. వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతావు. నేను కూడా మొదట్లో గుర్తుపట్టలేకపోయాను. ఎక్కడో చూశానే అనిపించింది. తర్వాత జ్ఞాపకం వచ్చింది వాడే వీడని. వాడు అక్కడే ఉన్నాడా అండి? మరి మిగిలిన వాళ్ళు ఎక్కడో ఉండుంటారు. వీడిని పట్టుకుని 4 తగలు ఇస్తే అన్నీ వాడే చెప్తాడు. అయితే మన నగలు దొరుకుతాయంటారా? ఆశగా అడిగింది రుక్మిణి. ఏమో చూడాలి. నగలు దొరికితే ఆ ఏడికొండల వాడి దయ వలన కొండకు వెళ్ళి మొక్కు తీర్చుకుంటాను అంది రుక్మిణి. నగలు దొరికినా దొరకపోయినా వాళ్ళని జైల్లో వేయిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు అమర్నాథ్. పోలీసు జీప్ హారన్ వినిపించింది. హడావుడిగా వెళ్ళాడు బయటికి. జీప్లో కూర్చున్న ఇన్స్పెక్టర్ అజీజ్ విష్ చేశాడు. మీరేగా అమర్నాథ్? తాలూపాడు. ప్లీజ్ గెట్ ఇన్ అన్నాడు ఇన్స్పెక్టర్. అమర్నాథ్ జీప్లో కూర్చున్నాడు. అతను దారి చూపిస్తూ ఉంటే డ్రైవర్ జీపు పోనిస్తున్నాడు. లక్ష్మీ మ్యాన్షన్ ముందు జీప్ ఆగింది. అమర్నాథ్ మెట్లెక్కి మేడపైకి వెళ్ళాడు. 9వ నెంబర్ గదికి తాళం వేసింది. ఈ గదిలో ఉంటే చూశాను ఇన్స్పెక్టర్ అన్నాడు. మరి లేడు కదా, లాక్ చేసి ఉంది కదా. ఏమో మరి, ఇంతలోనే ఏమయ్యాడు? గంట కూడా కాలేదే. దాదాపు అన్ని రూమ్లు ఖాళీగానే ఉన్నాయి. ఆ పైన చివర్లో 13వ నెంబర్ గదిలో లైట్ వెలుగుతోంది. అమర్నాథ్ ఆ గది వైపు వెళ్ళాడు. లోపల ఒక యువకుడు చాప మీద పడుకుని ఉన్నాడు. ఏదో పత్రిక చదువుకుంటున్నాడు. మిస్టర్, ఆ యువకుడు లేచి వచ్చాడు. 9వ నెంబర్ గదిలో కుర్రాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళిపోయారు అన్నాడు అతను అమర్నాథ్ని, పోలీసు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ. ఎక్కడికి వెళ్ళారు? ఎగ్జామ్స్ అయిపోయాయిగా, నిన్ననే పూర్తయ్యాయి. అయితే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళు స్టూడెంట్సా? అవును. ఏం జరిగింది? ఏదైనా గొడవ చేశారా? దొంగతనం చేశారు అన్నాడు అమర్నాథ్. ఏమిటి, వాళ్ళు దొంగతనం చేశారా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అతను. మిస్టర్, ఆ రూమ్లో వాళ్ళు మీకు తెలుసా? ఇన్స్పెక్టర్ ప్రశ్నించాడు. తెలుసు, బీకామ్ చదువుతున్నారు. ఆ రూమ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 4. వాళ్ళ అడ్రస్లు తెలుసా? నాకు తెలియదండి. వాళ్ళు ఎంతసేపు అయింది వెళ్ళిపోయి? పావు గంట అయి ఉంటుంది. రైలుకు వెళ్ళారా, బస్కా? ఏమోనండి, నాకు తెలీదు. నువ్వేం చదువుతున్నావు? నేను చదవటం లేదు, ఫిలిం రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. ఎక్కడ? అనార్కలి కంపెనీలో. నీ పేరేమిటి? ఎం మురళీమోహన్. ఆ రూమ్లో వాళ్ళ పేర్లు తెలుసా? నేను ఎక్కువగా రూమ్లో ఉండను సార్, అందరి పేర్లు నాకు తెలీదు, చక్రవర్తి మాత్రం తెలుసు అన్నాడు. ఎలా ఉంటాడు అతను? పొట్టిగా నల్లగా ఉంటాడు. ఇన్స్పెక్టర్ అజీజ్ ప్రశ్నార్థకంగా అమర్నాథ్ ముఖంలోకి చూశాడు, ఏం చేద్దామన్నట్లుగా. నేను మీకు శ్రమ ఇచ్చాను, సారీ అన్నాడు అమర్నాథ్. దట్స్ ఆల్ రైట్. మీరు ఎంతసేపు అయింది వాళ్ళని చూసి అన్నాడు ఇన్స్పెక్టర్. గంట కావచ్చు. వాళ్ళని చూసిన వెంటనే మాకెందుకు ఫోన్ చేయలేదు మీరు? నేను ఫోన్ చేసే లోపల వాళ్ళు దాటిపోతే కష్టం కదా. అది కాదు, మీరు ఇంట్లో ఉన్నారు కదా, వెంటనే స్టేషన్కి రాకుండా ఇంటికి ఎందుకు వెళ్ళారు?
అదే ఇన్స్పెక్టర్, నేను చేసిన పొరపాటు. సరాసరి మీ దగ్గరకు వచ్చుంటే వెంటనే దొరికిపోయేవాళ్ళు అన్నాడు అమర్నాథ్ విచారంగా. వీళ్ళు స్టూడెంట్స్ అని ఇతను చెప్తున్నాడు. దోపిడీ దొంగలని మీరంటున్నారు. మీరు సరిగ్గానే చూసారా? పొరపడ్డారేమో అన్నాడు ఇన్స్పెక్టర్. లేదు సార్, నాకు బాగా గుర్తు. వాడే. ఇప్పటికైనా మనం వెతికితే తప్పకుండా దొరుకుతాడు. ఎక్కడ దొరుకుతాడంటారు? రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఉంటాడు. పదండి సార్. సారీ అమర్నాథ్ గారు, అసలు రిటర్న్ కంప్లైంట్ లేదే మేము బయలుదేరకూడదు. అదీగాక మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారోనని నాకు అనుమానంగా ఉంది. క్లోజ్ అయిపోయిన కేసును పట్టుకొని తిరిగితే ఇక మా పనులన్నీ ఏం కావాలి? ఇన్స్పెక్టర్ మాటలు వింటూ ఉంటే అమర్నాథ్కు బాధ కలిగింది. మీకు అంత నమ్మకం ఉంటే ఆటోలో వెళ్ళి వెతకండి. అక్కడ దొంగలు ఉంటే ఫోన్ చేయండి, వెంటనే వస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్. అమర్నాథ్ ఉక్రోషంతో అలాగే అన్నాడు. 2 గంటల సేపు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అంతా తిరిగి తిరిగి ఇంటికొచ్చాడు ముఖం వేళ్లాడేసుకుని. ఆ రాత్రి అమర్నాథ్కు నిద్ర పట్టలేదు. లేచి అటు ఇటు పచార్లు చేశాడు. గతం జ్ఞాపకం వస్తుంది. ఎంత అవమానం జరిగింది ఆ రోజు. అమర్నాథ్ కొడుకు పెళ్లి గుంటూరులో జరిగింది. అతని కొడుకు BE చదివి జూనియర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. గుంటూరులో 2 అంబాసిడర్ల కార్లలో సాయంకాలం 6 గంటలకు బయలుదేరారు కోడల్ని తీసుకుని. 2 కార్లలోనూ ఎక్కువ ఆడవాళ్లే ఉన్నారు. పెళ్లి వాళ్ళు భోజనం చేసి బయలుదేరమన్నా వినిపించుకోలేదు. హైదరాబాద్ చేరేసరికి ఆలస్యం అయిపోతుందని హడావుడిగా అందరినీ బయలుదేరదీశాడు. ఆయన తత్వమే అంతా. తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే స్వభావం. అందుకే అందరూ ఎదురు చెప్పకుండా బయలుదేరారు. గురజాలు వచ్చేసరికి అందరికీ కడుపుల్లో ఎలుకలు దూరాయి. ఆకలి దంచుతోంది. కానీ ఎవరూ మాట్లాడలేదు. మాచర్ల వెళ్ళాక అందరికీ హోటల్లో భోజనాలు పెట్టించాడు అమర్నాథ్. మళ్ళీ అంతా బయలుదేరేటప్పటికి 11 దాటింది. కొంతసేపటికి కార్లు కొండల్లోకి ప్రవేశించాయి. ఆకాశం మబ్బు పట్టుంది. వెన్నెల లేదు, చీకటి. ఒక మలుపులో పెద్ద చెట్టు కొమ్మ అడ్డం పెట్టుంది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనక నుంచి వచ్చే కారు ముందు కారును గుద్దుకున్నంత పని అయింది. కార్లు ఆగగానే 6 కుర్రవాళ్లు కత్తులు తీసుకుని బయటకొచ్చారు చెట్ల గుబురుల్లో నుంచి. డ్రైవర్లను బెదిరించి 2 కార్లను రోడ్డు నుంచి పక్కకు తీసుకువెళ్లారు. కార్లు చెట్ల గుబురుల్లోకి వెళ్ళాయి. అప్పుడు ఒకడు బ్యాటరీ లైట్ వేసి అందరినీ కారు దిగమన్నాడు. చుట్టూ వాళ్ళు నిల్చున్నారు కత్తులు పట్టుకుని. ఆడవాళ్ళు భయంతో వణికిపోతున్నారు. అందరి ఒంటి మీద నగలున్నాయి. సూట్ కేసులో 10,000 క్యాష్ కూడా ఉంది. అమర్నాథ్కు బీపీ పెరిగిపోతుంది. కానీ ఏం చేసేటట్టు? ఆ కుర్రాళ్ళందరికీ 25 లోపే ఉంటుంది వయసు. అంత లేతగా ఉన్నాయి ముఖాలు. పొడుగ్గా ఉన్న కుర్రాడు కత్తి పట్టుకుని, అమ్మలారా, అందరూ నగలు తీయండి. తీసి ఈ సంచిలో వేసి పుణ్యం కట్టుకోండి. లేకపోతే మేము మిమ్మల్ని బలవంతంగా కత్తితో పొడిచి చంపాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ నగలు ఎటూ మా సంచిలోకి వస్తాయి. అనవసరంగా ఆలస్యం చేయకండి. తీయండి. బ్రతుకుంటే మీ మొగుళ్ళు మళ్ళీ చేయిస్తారు నగలు. బాధపడకండి అమ్మలారా. అమ్మా, పెళ్లి కూతురు తీ తల్లి, సరికొత్త నెక్లెస్. ముక్కువి చెవులు ఉంచుకో, పర్వాలేదు. మరీ బోసుగా ఉంటే బాగుండదు అంటూ అతను పక్కపక్క నవ్వాడు. ఆలస్యం చేస్తే ఆ కుర్రాళ్ళు ఆడవాళ్ళని ఇంకా అవమానకరమైనవి చేస్తే ఆ ఊహే భరించలేకపోయాడు అమర్నాథ్. నగలు తీసివ్వండి, భయపడకండి అని అందరికీ చెప్పాడు. ఆడవాళ్ల దగ్గర నగలు, కారులో విలువైన సామాన్లు, సూట్ కేసులో క్యాష్ తీసుకుని కారు టైర్లు కోసి పారేశాడు. ఇక దయచేయండి, పర్లాంగ్ దూరంలో ఈ ముళ్లలో నడిచి రోడ్డు చేరుకోండి. తార్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు మీద ఈ రాత్రికి హాయిగా పడుకోండి. బ్రదరు, పెళ్ళికొడుకు, నువ్వు మాత్రం ఏ పొదల్లోకో దూరిపోయి కార్యం చేసుకో. డోంట్ వేస్ట్ టైం అంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాగుతూ మాయమైపోయారు చీకట్లో. అతి కష్టం మీద ఏడుస్తూ మొత్తుకుంటూ రోడ్డు మీదకు చేరుకున్నారు. ఒక లారీ పోతూ ఉంటే ఆపి సంగతంతా చెప్పుకున్నారు. వీళ్ళ ఏడుపు ముఖాలు చూసి అతను జాలిపడి ఎక్కించుకుని మాచర్ల వరకు తీసుకువెళ్ళాడు. అక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేసి గుంటూరులో వియ్యంకుడికి ఫోన్ చేశాడు. తెల్లవారిన తర్వాత 2 కారుల్లో వియ్యంకుడు వచ్చి అందరినీ హైదరాబాద్ చేర్చాడు. 2 ఏళ్లు గడిచింది. దోపిడీ చేసిన దొంగలు దొరకలేదు. అమర్నాథ్ సంవత్సరం క్రితం రిటైర్ అయిపోయాడు సర్వీసు నుంచి. ఏమీ పని లేకపోవడంతో ఆ సంగతులే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. దోపిడీ దొంగల్ని పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారో అర్థం కావటం లేదు. చిక్కినట్టే చిక్కి జారిపోయాడు రాస్కెల్ అనుకున్నాడు. వాడే ఆ రోజు బ్యాటరీ లైట్ అందరికీ వేసి నగలు సంచిలో పోగు చేసుకున్నాడు.
తన కళ్ళు మోసం చెయ్యవు. వాడే వీడు. ఎలాగైనా సరే వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలి. అమర్నాథ్కు నిద్ర పట్టడం లేదు. నాన్న, నీ కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయో అడిగింది ప్రేమలత. అమర్నాథ్ మాట్లాడలేదు. మీ నాన్న దొంగల్ని పట్టుకోవటానికి వెళ్ళుంటాడు, నిద్ర లేక కళ్ళు ఎర్రబడ్డాయిలే అంది రుక్మిణి నవ్వుతూ. అతని భార్య ఒక గుర్రుగా చూశాడు. చాలే ఓయ్ పరిహాసాలు అన్నాడు. ప్రేమలతకేమీ అర్థం కాలేదు. దొంగలేమిటి అమ్మా అంది. అప్పుడెప్పుడో మీ అన్నయ్య పెళ్ళికి దొంగలు దోపిడీ చేశారు కదా. అవును, నేనప్పుడు రాకపోవటం మంచిదైంది. చక్కగా గుంటూరులోనే ఉండిపోబట్టి నా నగలు పోకుండా ఉన్నాయి అంది. ఆ దొంగ ఎవడో నిన్న మీ నాన్నకు కనిపించాడట. రాత్రి 10 వరకు వెతికి వచ్చారు అంది రుక్మిణి ఎగతాళిగా. అవునా నాన్న? అవునమ్మా, దొరికినట్లే దొరికి జారిపోయాడు. ఎక్కడికి పోతాడులే, వాడిని పట్టుకోకపోతే నా పేరు అమరనాథ్ కాదు అన్నాడు రోషంగా. దొరుకుతాడు. వాడేం పిచ్చి పుల్లాయా దొరకటానికి? అంతా మీ నాన్న పిచ్చి కాకపోతే ఎవన్నో చూసి దొంగ అనుకుంటున్నాడేమో. దారి దోపిడీలు చేసేవాడు పట్టణాల్లో తిరుగుతాడా ఎక్కడైనా అందామే. అమర్నాథ్ కోపం వచ్చింది. అవన్నీ నీకెందుకు, నేను వాడిని పోలీసులకు పట్టిస్తాను చూడు. కోపంతో లేచిపోయాడు అక్కడి నుండి. రిటైర్ అయ్యాక మీ నాన్నగారికి రోషం పెరిగిపోయింది. ఆ బీపీ మాత్రలు మానేశారేమో అంది రుక్మిణి. నువ్వు ఊరుకు అమ్మా, లేనిపోని గొడవ అంది ప్రేమలత నవ్వుతూ. సరే నాకెందుకులే, నీకు కాలేజీ కూడా లేదుగా. అయ్యా కూతుళ్ళు ఇద్దరూ వెళ్ళండి దొంగని పట్టడానికి అంది రుక్మిణి పరిహాసం చేస్తూ. అమర్నాథ్ డ్రెస్ చేసుకుని లక్ష్మీ మ్యాన్షన్కి వెళ్ళాడు. అప్పుడు ఉదయం 10 గంటలైంది. పైన రూములన్నీ తాళాలేసున్నాయి. కింద కూడా ఎవరూ లేరు. ఒక ముసలాడు చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నాడు. అమర్నాథ్ను చూసి చుట్ట ఆర్పి లేచి నిల్చున్నాడు. ఎవరనుకున్నాడో ఏమో. ఇక్కడెవరూ లేరా? లేరయ్యా. నువ్వేం చేస్తావు ఇక్కడ? గదులు ఉడుస్తానయ్యా, క్యారేజీలు తెస్తానయ్యా. అచ్చా, 9వ నెంబర్ గదిలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? వాళ్ళంతా వెళ్ళిపోయారుగా బాబు. పోతే పోయారులే, నీకు తెలుసా? తెలుసు బాబు. వాళ్ళ పేర్లేంటి? చక్రవర్తయ్య తెలుసయ్యా, ఆయన డబ్బిస్తాడు నాకు చెప్పాడు. మిగిలినోళ్ళు పేర్లు సరిగ్గా రావయ్యా. పేర్లు తెలియకపోవటం ఏమిటి ఇక్కడ ఉండేవాడికి? వీడి తరహా చూస్తూ ఉంటే కావాలని దాచిపెడుతున్నట్లుంది. తనను చూడగానే ఎందుకు భయపడి లేచినట్లు? సరే, ఈ మేడ ఎవరిది? సేటుదయ్యా. ఎక్కడుంటాడు సేటు? ఇల్లు చూపిస్తావా? ముసలాడు తాళ ఊపాడు. రాష్ట్రపతి రోడ్డులోకి తీసుకువెళ్ళాడు. ఇటెక్కడికి? కొట్టుకయ్యా. ఇంటికి కాదా? ఈ టైంలో ఇంట్లో ఉండడయ్యా. ఒక ఇంజనీరింగ్ షాప్లోకి తీసుకువెళ్ళాడు. నమస్తే సేట్జీ అన్నాడు అమర్నాథ్. నమస్తే నమస్తే, ఆయియే బయటియే అంటూ మర్యాద చేశాడు సేటు కస్టమర్ అనుకుని. అమర్నాథ్ తను వచ్చిన పని చెప్పాడు. సేటు ముఖం చిట్లించుకుని ముజే నై మాలూం సాబ్, మేరా బేటా సే పూఛో అన్నాడు. కాహా హై తుమారీ బేటా? సేటు టెలిఫోన్ నెంబర్ ఇచ్చాడు. అమర్నాథ్ డయల్ చేశాడు. అవతల నుండి సేటు కొడుకు మాట్లాడాడు. తనకు చక్రవర్తి అద్దెచ్చేవాడని, మిగిలిన వాళ్ళెవరో తనకు తెలియదని చెప్పాడు. అంతకంటే ఏమీ చెప్పలేనన్నాడు. ఫోన్ చేసుకున్నందుకు డబ్బు వసూలు చేసి పంపాడు సేటు. అమర్నాథ్ నీరసంగా బయలుదేరాడు. కాలేజీకి సెలవులు. ప్రిన్సిపాల్ ఉంటాడో లేదో అనుకుంటూనే కాలేజీకి వెళ్ళాడు అమర్నాథ్. ప్రిన్సిపాల్ గది తీసుండటంతో సంతోషించాడు. గది బయట అటెండర్ స్టూల్ మీద కూర్చుని బీడీ దమ్ము కొడుతున్నాడు. లోపల ఎవరైనా ఉన్నారా? అయ్యగారు ఒక్కరే చెప్పాడు అటెండర్. చీటీ రాసిచ్చాడు. అటెండర్ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి రమ్మంటున్నారు అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు అమర్నాథ్. అమర్నాథ్ థ్యాంక్స్ చెప్తూ ప్రిన్సిపాల్ ముందు కూర్చుంటూ మీరు చిన్న హెల్ప్ చేయాలి అన్నాడు. అడ్మిషన్ల గొడవే కదా, అప్పుడే తొందరే ఉంది సార్ ప్రిన్సిపాల్ నవ్వుతూ అన్నాడు. నో, నేను అడ్మిషన్ గురించి రాలేదు. చక్రవర్తి అని ఒక కుర్రవాడి అడ్రస్ గురించి వచ్చాను. ఏం చదువుతున్నాడు అతను? బీకామ్ సార్. ఏ ఇయరు? తెలీదు సార్. ఇయర్ తెలియకపోతే కష్టం కదా. ప్లీజ్ సార్, మీరు ఎలాగైనా అతని అడ్రస్ సంపాదించి పెట్టాలి. చాలా ముఖ్యమైన పని ఉంది.
బ్రతిమాలుతూ అన్నాడు. ఏమిటి పిల్లనివ్వాలనుకుంటున్నారా? అమర్నాథ్ వెర్రిన ఒకటి నవ్వాడు. ప్రిన్సిపాల్ క్లర్క్ను పిలిచి ఆ పని చెప్పాడు. పావు గంటలో చిన్న స్లిప్ మీద అతని అడ్రస్ నోట్ చేసుకుని వచ్చాడు క్లర్క్. బీకాంలో చక్రవర్తి పేరుతో ఇంకా వేరే ఎవరైనా ఉన్నారేమోనని వెరిఫై చేశారా? క్లర్క్ని అడిగాడు ప్రిన్సిపాల్. లేదు సార్, ఇతను బీకాం ఫైనల్ ఇయర్, ఆ పేరుతో ఇక ఏ స్టూడెంటు లేడు అన్నాడు క్లర్క్. ప్రిన్సిపాల్ ఆ స్లిప్ అందించాడు అమర్నాథ్కి. జి చక్రవర్తి, కేర్ ఆఫ్ వెంకటాచలం, చిక్కడపల్లి. పక్కనే ఇంటి నెంబర్ ఉంది. అమ్మయ్య, సిటీలోనే ఉన్నాడన్నమాట. అమర్నాథ్ సంతృప్తిగా అనుకున్నాడు. ప్రిన్సిపాల్కి క్లర్క్కి థ్యాంక్స్ చెప్పి ఆటోలో చిక్కడపల్లికి వెళ్ళాడు. ఇంటి నెంబర్ సులభంగానే దొరికింది. కాలింగ్ బెల్ నొక్కాడు. 25 ఏళ్ల పడుచు తలుపు తీసింది. ముసలాయన్ని చూసి చుట్టమని అనుకుందో ఏమో. రండి రండి అంది. వెంకటాచలం గారు ఉన్నారా అని అడిగాడు. వెంకటాచలం ఎవరు? ఆశ్చర్యపోతూ అడిగిందామె. అమర్నాథ్ తికమక పడ్డాడు. ఈ ఫ్లాట్లో వెంకటాచలం గారు లేరా అన్నాడు. నాకు తెలియదండి, మేము 6 నెలల నుంచి ఉంటున్నాము చెప్పిందామె. అయితే ఇంతకుముందు ఉండేవాడా? తెలీదండి. మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? స్టేట్ బ్యాంకులో. మీ వారికి తెలుసునేమో. ఏమోనండి, పోనీ ఇల్లు గల వాళ్ళని అడగండి అందామె. ఎక్కడుంటారు వాళ్ళు? క్రింద పోర్షన్ చెప్పింది. అమరనాథ్ క్రిందకు దిగాడు. ఆమె ఏమనుకుందా ఏమో, అతనితో దిగొచ్చి పిన్నిగారు పిన్నిగారు పిలిచింది. క్రింది పోర్షన్ తలుపు తెరుచుకుంది. కుక్క ఒకటి భౌ భౌమంటూ దూకింది. అమర్నాథ్ కంగారు పడి వెనక్కి అడుగులు వేశాడు. డాలీ, ఏ డాలీ అని గదుమాయించింది ఇల్లుగలావిడ. కుక్క తోక ఊపుకుంటూ వెనక్కు తగ్గింది. ఇల్లుగలావిడ ఎర్రగా గుమ్మడి పండులా ఉంది. స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది. పెదవులకు లిప్స్టిక్ పూసుకొని ముఖానికి దట్టంగా మేకప్ కొట్టుకుని 16 ఏళ్ల పడుచులు అలంకరించుకుంది. గ్రీన్ కలర్ నైలెక్స్ చీరలో ఆ 40 ఏళ్ల అందగత్తెను చూడలేక అమర్నాథ్ కళ్ళు ఇబ్బంది పడ్డాయి. ఏం కావాలి అడిగింది పిన్నిగారు. వెంకటాచలం గారని పై పోర్షన్లో ఉండేవారు. అమర్నాథ్ మాట పూర్తి కాకముందే వాళ్ళు ఖాళీ చేసేసరిగా 6 నెలలకు పైన అయ్యింది అంది పిన్నిగారు. ఆయన ఎక్కడ పనిచేసేవాడో మీకు తెలుసా? తెలుసు. అమర్నాథ్ ప్రాణం లేచొచ్చింది. ఆయన మెంటల్ స్పెషలిస్టు, విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయింది అంది పిన్నిగారు. అమర్నాథ్ ప్రాణం పోయింది. ఏమిటి, వైజాగ్ వెళ్తారా? ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణి. అవును, మా చీఫ్ ఇంజనీర్ కూతురు పెళ్ళికి వెళ్తున్నాను. రుక్మిణి పక్కపక్క నవ్వింది. రిటైర్ అయిపోయాక ఇంకా మీ చీఫ్ ఏమిటండి? బాగుందే, రిటైర్ అయితే అవ్వకూడదా? ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైంది పెళ్ళికి? బాగుండదే. సరే, పెళ్ళి ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎల్లుండి పెళ్ళి అవ్వగానే ఇంకా నాకేం పని ఉంది అక్కడ, వెంటనే వస్తాను. ఏమండి, పెళ్ళికి నేను వస్తానండి. అమర్నాథ్ గుండెలో రాయి పడింది. నువ్వెందుకే? పెళ్ళికి వస్తానంటే నువ్వెందుకు అంటానేమిటి? మీ చీఫ్ ఇంజనీర్ మన కులం వాడే కదా. మన అమ్మాయికి ఏదైనా సంబంధం ఉందేమో చూస్తాను. అమ్మాయికి సంబంధం వైజాగ్ వెళ్ళి చూడాలా? సిటీలోనే బోలెడున్నాయి, రిజల్ట్స్ రాని ముందు అన్నాడు. సంబంధం సరేలేండి, నేను వైజాగ్ ఎప్పుడు చూడలేదు. చూసినట్టు ఉంటుంది, పెళ్ళికి వెళ్ళినట్టు ఉంటుంది. దారిలో సింహాచలం, అన్నవరం చూసి రావచ్చు. ఇంకెప్పుడు చూస్తాము, వయసు అయిపోతుంటేను అంది. అమరనాథ్ తల పట్టుకుని కూర్చున్నాడు. నువ్వు వద్దులే, ఇప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను, తర్వాత చూద్దాం అన్నాడు. ఆమె రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. అమర్నాథ్ నవ్వుకుంటూ సూట్ కేసుతో రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కాడు. విజయవాడ వరకు బస్సులో వెళ్ళాడు. అక్కడ కోరమాండల్ ఎక్స్ప్రెస్ దొరికింది. అతను హాస్పిటల్కి వెళ్ళేసరికి ఓపీలో మెంటల్ పేషెంట్లను చూస్తున్నాడు వెంకటాచలం. అందరినీ చూసేసరికి 12 దాటింది. అప్పుడు వెళ్ళి కలుసుకున్నాడు. చక్రవర్తి నా బ్రదర్నిలా, ఇంటి దగ్గర సరిగ్గా చదవటం లేదని మా మామగారు గొడవ చేస్తే హైదరాబాద్లో చేర్పించాను. ఫైనల్ ఇయర్లో నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఫ్రెండ్స్తో కలిసి సికింద్రాబాద్లోనే ఎక్కడో రూమ్లో ఉంటున్నానని లెటర్ రాశాడు. హాస్టల్లో దొరకలేదుట. ఇంతకీ వాడితో మీకేం పని? ఏదైనా మ్యాచ్ కోసమా? డాక్టర్ వెంకటాచలం నాన్ స్టాప్గా మాట్లాడేశాడు.
చక్రవర్తితో నాకు పని లేదు. చక్రవర్తి ఫ్రెండ్ ఒకడున్నాడు, అతని గురించి ఎంక్వైరీ చేయాలి అందుకు అన్నాడు అమర్నాథ్. మ్యాచ్ విషయమేగా, ఫ్రెండ్స్కి బాగా తెలుసుంటాయిలేండి ఇటువంటి విషయాలు. మీరు మా చక్రవర్తికి పిల్లనివ్వాలని వచ్చారేమోనని హడలిపోయాను. ఎందుకంటే వాడికి మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాము. మీరు పోటీకి వచ్చి ఎక్కువ కట్నం ఇస్తానంటే మా మామ సై అంటాడు. ఒట్టి కక్కుర్తి మనుషులేండి అన్నాడు. మీరు డాక్టర్లు, మీకంటే నేను ఎక్కువ కట్నం ఎలా ఇస్తానండి? ఎవరైనా మీ ఇంజనీర్ల తర్వాతే. ఇంజనీర్ అయితే మాత్రం ఏం ఆదాయం ఉందండి? భలేవారే, ఎక్కడెక్కడ డబ్బు ప్రాజెక్టులకే ఇస్తున్నారుగా గవర్నమెంటు. దేశంలో డబ్బు చాలక వరల్డ్ బ్యాంకు నుంచి కూడా తెచ్చి మీ దోసిట్లోనే పోస్తున్నారు. అసలు గవర్నమెంట్ ఖజానా అంతా మీ సొంతమేగా. హహహ అని నవ్వుతున్నాడు వెంకటాచలం. ఈ డాక్టర్లు తక్కువ తింటున్నట్టు అని లోపల తిట్టుకుంటూ. మీ వాడి అడ్రస్ చెప్తే నేను సెలవు పుచ్చుకుంటాను అన్నాడు అమర్నాథ్. శ్రీశైలం డ్యామ్ అంతా ఇసుకతో కడుతున్నారంటగా, పగిలిన డ్యామ్ ఫోటో పేపర్లో వేశారులేండి అన్నాడు వెంకటాచలం నవ్వుతూ. పొరపాట్లు ఎవరికైనా వస్తూ ఉంటాయి డాక్టర్ గారు. మీ వాళ్ళు మొన్న నసీం భానుకి కళ్ళు పోగొట్టలేదా? ఆపరేషన్లు చేసి కత్తెర్లు టవళ్ళు పొట్టలో పెట్టి కుట్టేసిన డాక్టర్ల సంగతి రోజు పేపర్లో వేస్తున్నారుగా, మీరు చూడటం లేదా అన్నాడు అమర్నాథ్ కొత్త కొత్త ఉడికిపోతూ. భలే వారండి మీరు, భలే దెబ్బ కొట్టారులే. ఎంతైనా మనం మనం భాయి భాయి అన్నాడు డాక్టర్ వెంకటాచలం. అమర్నాథ్ ఇబ్బందిగా నవ్వాడు. వీళ్ళిద్దరి చలోక్తులు వింటూ నవ్వుకుంటున్నారు దగ్గరలోనే కూర్చున్న హౌస్ సర్జన్లు, నర్సులు. మా మామయ్య వ్యవసాయం చేస్తూ ఉంటాడు. 100 ఎకరాల ఆసాములేండి. గాజుల పాలెం వెళ్తే ఎవరైనా చెప్తారు రామసుబ్బయ్య గారంటే. గాజుల పాలెమా? ఆ ఊరెక్కడ సార్? మీకు తెనాలి తెలుసా? మాది తెనాలి తాలూకానే. ఇంజనీర్ గారు భోజనం చేసి వెళ్దురు కానీ ఉండండి. నో థ్యాంక్స్ అన్నాడు అమర్నాథ్. పేరు కూడా తెలియని వాడికి పిల్లనివ్వాలనుకుంటున్నారా? పక్కపక్క నవ్వాడు చక్రవర్తి. పేరు తెలుసు కానీ గుర్తులేదు, పెద్ద వయసు కదా, మతిమరుపు ఎక్కువైపోయింది అన్నాడు అమర్నాథ్ చిరునవ్వు నవ్వుతూ. వాడి పేరు అర్జున్ రావు చెప్పాడు చక్రవర్తి. మంచివాడేనా? అతను నా స్నేహితుడు. మంచివాడని చెప్పక చెడ్డవాడని చెప్తానా? మళ్ళీ నవ్వాడు. చక్రవర్తి చెల్లెలో 2 గ్లాసులతో కాఫీ తెచ్చి అందించింది. మీరు ఏం చెప్పినా మాకు సంతృప్తిగానే ఉంటుంది అన్నాడు. వాడికి తల్లిదండ్రులు లేరు చెప్పాడు చక్రవర్తి. మంచిదే కదా, కట్నాలు లాంఛనాలు అనే గొడవ ఉండదు నవ్వాడు అమర్నాథ్. అవుననుకోండి, కానీ వాడి మేనమామ ఈ పెళ్లి జరగనిస్తాడని నాకు నమ్మకం లేదు. ఆయన తన కూతుర్ని ఇవ్వాలనే వీడిని చదివిస్తున్నాడు. అలాగా నిరుత్సాహపడినట్లు నటించాడు అమర్నాథ్. 2 ఏళ్ల క్రితం వీడు కాలేజీలో చేరాక 1 సంవత్సరం డబ్బు ఇచ్చాడు. తర్వాత పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. కానీ వీడు బీకాం పూర్తి చేసి కానీ పెళ్లి చేసుకోనని వాళ్ళ మామకు నచ్చ చెప్పాడు. ఒప్పుకోలేదు వాళ్ళ మామ. వీడు కాలేజీ మానేశాడు 1 సంవత్సరం పాటు. తర్వాత ఎవరో కాంట్రాక్టర్ దగ్గర పనిచేశాడు, కొంత డబ్బు కూడబెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చి కాలేజీలో చేరాడు. వాళ్ళ మామ కూడా దిగొచ్చి డబ్బు ఇవ్వసాగాడు చెప్పాడు చక్రవర్తి. 2 ఏళ్ల క్రితం వీడు చదువు మానేసి ఒక ముఠా తయారు చేసుకుని దారి దోపిడీలు చేసుంటాడు. డబ్బు కూడాక బుద్ధిమంతుడిలా కాలేజీలో చేరాడన్నమాట. వీడేదో కష్టపడి డబ్బు సంపాదించుకొని కాలేజీలో చదువుకుంటున్నట్లు నాటకం ఆడుతున్నాడనమాట. వీడి బండారం నేను బయట పెడతానుగా పళ్ళు నూరాడు అమర్నాథ్. అయితే వాళ్ళ మామ తన పిల్లనిచ్చే ఉద్దేశం లేకపోతే ఇవారు లక్కీ అన్నాడు చక్రవర్తి. డైరెక్ట్గా వాళ్ళ మామనే కన్సల్ట్ చేస్తాను. ఆయన అడ్రస్ తెలుసా మీకు? ఆయన తెలీదా మీకు అడిగాడు చక్రవర్తి. లేదు, సిటీలోనే ఉంటాడు. సిటీలోనా? మరి అతను మీ రూమ్లో ఎందుకు ఉంటున్నాడు? వాళ్ళ మామగారి ఇల్లు చాలా దూరం, అదీగాక చదువుకోవటానికి వీలుగా ఉంటుందని మాతో ఉంటున్నాడు. అమర్నాథ్కి నీరసం ముంచుకొచ్చింది. అయితే అతగాడు సిటీలోనే ఉంటున్నాడన్నమాట. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు తను సిటీలోనే ఉన్నవాడి కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. విజయవాడ రోడ్లోనే పద్మనాభ ఆటో గ్యారేజ్ వాళ్ళ మామదే. ఆయన పేరు పద్మనాభం చెప్పాడు చక్రవర్తి. గాజుల పాలెం నుంచి తెనాలి నుంచి విజయవాడ చేరుకునేటప్పటికి చీకటి పడింది. విజయవాడలో ఉన్న చెల్లెలు గారింటికి వెళ్ళి ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు.
బస్సులో కిటికీ దగ్గరే కూర్చొని సైన్ బోర్డుల వంక చూస్తూ కూర్చున్నాడు. పద్మనాభ ఆటో గ్యారేజ్ ఎక్కడుందా అని. పెయింట్ వెలిసిపోయిన పద్మనాభ గ్యారేజ్ అనే సైన్ బోర్డు కనిపించింది. కండక్టర్ని రిక్వెస్ట్ చేసి బస్సు దిగాడు. గ్యారేజ్ ఆవరణ పెద్దదే. లారీలు, ట్యాక్సీలు, మోటార్ సైకిళ్ళు, ఆటోలు రిపేర్ కోసం వచ్చినవి చాలా ఉన్నాయి. మెకానిక్లు రిపేర్ చేస్తూ తమ పనిలో ఉన్నారు. కాకి బట్టలు వేసుకున్న నడి వయసు మనిషే పద్మనాభం అయి ఉంటాడని అమర్నాథ్ అనుకున్నాడు. లావుగా పహిల్వాన్లా దృఢంగా ఉన్నాడాయన. మీసాలు బొద్దుగా పెంచాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రండి సార్ రండి, అతనే పలకరించాడు. రేకుల షెడ్లో పెయింట్ వెలిసిపోయిన ఐరన్ ఫోల్డ్ కుర్చీ చూపించాడు అతను. దాని మీద కూర్చుంటే ప్యాంటుకు ఆయిల్ మరకలు అంటుకుంటాయేమోననే సందేహం కలిగింది. కానీ తప్పలేదు. ఇబ్బందిగా కూర్చున్నాడు. అర్జునరావు పేరు వినగానే అతని ముఖం సీరియస్గా మారిపోయింది. ఆవేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అతనిలో. మీరు పద్మనాభం కదా? మీ మేనల్లుడేగా అర్జునరావు? అమర్నాథ్ అతనేమి మాట్లాడకపోవటం చూసి అడిగాడు. వాడి సంగతి ఎత్తకండి నా దగ్గర, వాడొట్టి దొంగ వేధవా అన్నాడు పద్మనాభం కోపంతో. ఆ మాట నిజమే అన్నాడు అమర్నాథ్. వాళ్ళ అమ్మ పోయాక నేను పెంచాను వాడిని. ఎంత డబ్బు ఖర్చు పెట్టి చదివించానో లెక్కలేదు. పిల్లనిస్తానని అంటే చాలా ఏడుపు మొహం పెడతాడు. ఎందుకులేండి అదంతా, వాడితో మీకేం కావాలి అడిగాడు పద్మనాభం. అర్జునరావు మీ ఇంట్లోనే కదా ఉండేది? పరీక్షలు అయ్యాక ఇంటికి వచ్చాడు. అది వరకు ఎక్కడో దోస్తులతో పాటు ఉండేవాడులేండి. ఇప్పుడున్నాడా? మీ ఇల్లు ఎక్కడా ఆతృతగా అడిగాడు అమర్నాథ్. ఇప్పుడు లేడు. వాడికి అసలు కాలు నిలిస్తేగా బద్మాషం ఉండా కొడుకు తిట్టాడు పద్మనాభం. సాయంకాలానికి వస్తాడా? చెప్పానుగా, వచ్చి 2 రోజులు ఉన్నాడు. పెళ్లి మాట ఎత్తాను, ఇప్పుడు చేసుకోని అన్నాడు. నాకు కోపం వచ్చి 4 తగలనిచ్చాను. ఇంకెన్నాళ్ళు వేస్తాడు వాయిదాలు? అసలు వాడికి డోకా ఇచ్చే ఉద్దేశం ఉందనుకుంటాను. తెలుస్తూనే ఉందిగా. ముందు బీకాం అంటే సరే అన్నా. ఇప్పుడేమో ఇంకా చదవాలంటున్నాడు. ఎంకాం చదువుతాడుట. వీడి బాబు ముళ్ళు ఉందా నా దగ్గర? తన్ని తగలేశాను. వీడి బాబు లాంటి సంబంధం తెస్తాను నా కూతురికి మీసాలు మెలిస్తూ అన్నాడు పద్మనాభం. అయితే అతను ఎక్కడికి వెళ్ళాడంటారు? ఏమో దేవుడికే తెలియాలి. మళ్ళీ ఇటొస్తే కీళ్లు విరగదీస్తానన్నాను. కోపంతో కాండ్రించి చూశాడు పద్మనాభం. ఇంతలో ఎవరో చిన్న కారును తోసుకుంటూ వస్తే అటు వెళ్ళాడు. అమరనాథ్ రోడ్డెక్కి ఆటో కేకేసి కూర్చున్నాడు నీరసంగా. వాడి పేరు తెలుసుకున్నాను, అర్జునరావు. వాళ్ళ మేనమామ పద్మనాభం. విజయవాడ రోడ్లో పద్మనాభ ఆటో గ్యారేజ్ అతనిదే. మొత్తానికి దొంగ సిటీలోనే ఉన్నాడు. ఎప్పుడో దొరక్కపోడు అన్నాడు అమరనాథ్. ఎలా తెలుసుకున్నారు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ అజీజ్. ఆ రోజు నుంచి జరిగిందంతా చెప్పాడు అమరనాథ్. ఓపికగా పరిశోధన మొదలుపెట్టారన్నమాట. బాగుంది అన్నాడు అజీజ్ నవ్వుతూ. కుర్రవాడిగా ఉన్నప్పుడు వైవీరావు గారి డిటెక్టివ్ నవలలు రెగ్యులర్గా తెప్పించుకుని చదివేవాడిని. టెంపోరావు, కొమ్మూరు నవలలన్నీ కొనేవాడిని. మా నాన్న తిట్టేవాడు డబ్బు తగలేస్తున్నానని. మళ్ళీ రిటైర్ అయినాక అపన చదువుతున్నాను నవ్వుతూ అన్నాడు అమరనాథ్. అయితే ఎప్పటికైనా మిమ్మల్ని దోచిన దొంగను మీరే పట్టుకోవాలి. షూర్, నేనే పట్టుకొని తీరుతాను. వాడు సిటీలోనే తిరుగుతున్నాడు. నాకు పని లేదు, నేను తిరుగుతూనే ఉంటాను. ఎప్పుడో నా కళ్ళల్లో పడకపోడు, అప్పుడిక తప్పించుకోలేడు. వెంటనే నేను మీ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తాను. ఆలస్యం చేయకుండా ఫోర్స్ పంపండి, దొరికిపోతాడు అన్నాడు అమరనాథ్ ఆవేశంగా. ఓఎస్, నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఇంజనీర్ అమర్నాథ్ గారు ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళమని మా వాళ్ళకి చెప్తాను, సరేనా అన్నాడు అజీజ్. థ్యాంక్స్ అన్నాడు అమర్నాథ్. కానీ నాకొక విషయం ఆశ్చర్యంగా తోస్తోంది. ఒకసారి దొంగతనానికి అలవాటు పడ్డవాడు తనంతట తను మానేయటం అరుదు. అర్జునరావు బీకాం చదువుతున్నాడని చెప్తున్నారు. అతను 2 ఏళ్ల క్రితం దోపిడీ చేయటం ఆశ్చర్యంగా ఉంది. చేసినవాడు గిల్టీ కాన్షియస్తో చాటుమాటుగా తిరుగుతాడు కానీ మళ్ళీ మన ముందు తిరగలేడు. ఎవరైనా గుర్తుపడతారని భయపడతాడు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇది అరుదైన కేసు అనుకోండి. అర్జునరావుకి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లు నా పరిశోధనలో తేలింది. మేనమామ చదువుకి పెళ్లికి ముడిపెట్టినప్పుడు అతని చదువు ఆగిపోయింది. ఆ పీరియడ్లోనే అతను 1 సంవత్సరం పాటు కాలేజీ డిస్కంటిన్యూ చేశాడు. అప్పుడే 1, 2 దోపిడీలు చేసి డబ్బు సంపాదించాక ఆ వృత్తి మానేసి ఉండొచ్చు. అతను తీవ్రవాది కూడా అయి ఉండొచ్చు, చెప్పలేం అన్నాడు అమర్నాథ్.
ఇన్స్పెక్టర్ అజీజ్ తల ఊపాడు, ఏదో ఆలోచిస్తూ. సారీ మిస్టర్ ఇన్స్పెక్టర్, మీ టైం వేస్ట్ చేసినట్లున్నాను. సీ యూ అన్నాడు అమర్నాథ్ కుర్చీల నుండి లేస్తూ. నో, నాట్ అట్ ఆల్. ఇన్స్పెక్టర్ కరచాలనం చేశాడు. ఇన్స్పెక్టర్ని కలుసుకుని ఇంటికి వెళ్తూ పరధ్యానంగా రోడ్డు క్రాస్ చేస్తున్న అమర్నాథ్ని ఒక మోటార్ సైక్లిస్టు యాక్సిడెంట్ చేశాడు. అమర్నాథ్ వెంటనే స్పృహ తప్పిపోయాడు. మోటార్ సైక్లిస్టుకు మైనర్ ఇంజరీస్ తగిలాయి. అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపేశారు. ముసలాయనదే తప్పు అని బ్రేక్ ఇన్స్పెక్టర్ అభిప్రాయపడ్డాడు. మర్నాడు ఉదయం అమర్నాథ్కు తెలివచ్చింది. ఇన్స్పెక్టర్ అజీజ్ అంతకుముందే ఆయన్ని గుర్తుపట్టి ఇంటికి కబురు చేశాడు. ప్రేమలత, రుక్మిణి హాస్పిటల్కి వచ్చారు. అమర్నాథ్ తెలివిలోకి వచ్చి భార్యతోనూ కూతురుతోనూ మాట్లాడుతున్నాడు. ఆయనకు యాక్సిడెంట్ చేసిన మోటార్ సైక్లిస్టు ఆయనకు ఎలా ఉందో చూసిపోదామని వచ్చాడు. నమస్తే అన్నాడు అతను. అతని ముఖం చూసి అమర్నాథ్ కొయ్యబారిపోయాడు. అతనే అర్జునరావు, దోపిడీ దొంగ, తమ దగ్గర బంగారము డబ్బు దోచుకున్న క్రూరుడు. మీరు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. నేను హారన్ కొట్టాను, సడన్ బ్రేక్ కూడా వేశాను, కానీ లాభం లేకపోయింది. మీరేదో పరధ్యానంలో ఉన్నారనుకుంటాను. అర్జునరావు యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కళా నిజమా అన్నట్లుగా అమర్నాథ్ అతని వంకే చూస్తున్నాడు. అతని బుర్రలో ఆలోచనలు గిర్రును తిరుగుతున్నాయి. అతన్ని పోనివ్వకుండా పోలీసులకు పట్టించేది ఎలా అని. అమర్నాథ్ నెమ్మదిగా లేచాడు బెడ్ మీద నుంచి. భార్య వారించినా వినలేదు. దూరంగా కేసు షీట్ చూసి మందులిస్తున్న నర్స్ దగ్గరికి వెళ్ళాడు. సిస్టర్ అన్నాడు. ఆమె తలెత్తి చూసింది. సిస్టర్, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి గట్టిగానే అంది. షూ, నెమ్మది. అదిగో అక్కడ నా బెడ్ దగ్గర ఉన్నవాళ్ళు వినకూడదు, సీక్రెట్. నర్సు నివ్వెరపోయింది. వెంటనే ఈ నెంబర్కి డయల్ చేయండి. నెంబర్ చెప్పాడు. ఆమె నోట్ చేసుకుంది. ఏం చెప్పమంటారు అంది. ఇన్స్పెక్టర్ అజీజ్ పలుకుతాడు, లేదా ఎవరు మాట్లాడినా ఇంజనీర్ అమర్నాథ్ మిమ్మల్ని వెంటనే ఇక్కడికి రమ్మన్నాడని చెప్పండి. దొంగ దొరికాడని చెప్పండి. నర్సుకి అంతా అయోమయంగా ఉంది. ఆమె తెల్లబోయి చూస్తూ ఉంటే ప్లీజ్ అన్నాడు ఆర్ధింపుగా. ఆమె వెళ్ళింది ఫోన్ చేయటానికి. అమర్నాథ్ వెనక్కి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. తనతో ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా కొరకొర చూస్తున్న ముసలాయిని చూస్తుంటే అర్జునరావుకు నవ్వొస్తోంది. ఓల్డ్ మ్యాన్కి కోపం తగ్గలేదు అనుకున్నాడు. కాసేపటికి ఇన్స్పెక్టర్ అజీజ్ వచ్చాడు తన బలగంతో. అతన్ని చూస్తూనే అమర్నాథ్ ముఖం వికసించింది. ఇన్స్పెక్టర్, వీడే ఆ దొంగ అన్నాడు గట్టిగా. అర్జునరావు స్థాణువులా నిలబడిపోయాడు. ఇద్దరు పోలీసులు అతన్ని చెరకు వైపు పట్టుకున్నారు. ఏమిటి ఇన్స్పెక్టర్ అన్నాడు అర్జునరావు తేరుకుని. నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. ఎందుకు? మాచర్ల దోపిడీ కేసులో నిన్ను గుర్తుపట్టాడు ఆయన. మాచర్ల దోపిడీ కేసు ఏంటండి, ఆయన గుర్తుపట్టడం ఏంటి? తీవ్రంగా అన్నాడు అర్జునరావు. ఏమిటో తర్వాత తెలుస్తుంది, ముందు వీడిని వ్యాన్లో పడేసి తీసుకువెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్. నో అని పెద్దగా కేక పెట్టాడు అర్జునరావు. పోలీసులు అతన్ని లాక్కుంటూ తీసుకువెళ్లారు. ఏమిటి నాన్న ఇదంతా? ప్రేమలత ఆందోళనతో అడిగింది. ఆ రోజు అన్నయ్య పెళ్లి నుంచి తిరిగి వస్తూ ఉంటే వీడేనమ్మా మమ్మల్ని దోచుకుంది. ఈ దెబ్బతో వీడు ముఠా అంతా బయటపడుతుంది సంతృప్తిగా అన్నాడు అమర్నాథ్. ప్రేమలత అయోమయంగా తండ్రి వంక చూసింది. రుక్మిణి, నువ్వు గుర్తుపట్టావా వీడిని? ఆమెకు గుర్తు రావటం లేదు. ఆ సమయంలో ఆమె మానసికంగా బెంబేలు పడిపోయింది. ఏమీ తెలియలేదు, అంతా చీకటి. ఆ చీకట్లో బ్యాటరీ లైట్ వేస్తూ ఉంటే కళ్ళు పోయినట్లు అనిపించింది. ఈయనెలా గుర్తుపట్టారో అనుకుంది. నాకు సరిగ్గా గుర్తు రావటం లేదు అందామె. కొంప తీసావు పో, పోలీసులు అడిగినప్పుడు అలా చెప్పావు, జాగ్రత్త, అతని నన్ను గట్టిగా చెప్పాలి. కోప్పడ్డాడు భార్యని. నాన్న, నువ్వు పొరపడుతున్నావేమో అంది ప్రేమలత. లేదమ్మా, నాకు బాగా గుర్తు. కొంగ ముక్కు, ఆ ఎత్తు, ఆ ముఖం అంతా అతనే. ఎన్ని రోజులైనా గుర్తుపట్టగలను గట్టిగా అన్నాడు అమర్నాథ్. పోలీస్ అధికారుల ఎదుట గట్టిగా వాదిస్తున్నాడు అర్జునరావు. ఆయన చెప్పింది పచ్చి అబద్ధం సార్. మాచర్ల దోపిడీ కేసులో ఆయన చాలా డబ్బు నగలు పోగొట్టుకున్నాడు. ఆయన నిన్ను గుర్తుపట్టాడు, ఇందులో అబద్ధమే ఉంది. సార్, నాకు దోపిడీ చేయాల్సిన అవసరం ఏంటి? దోపిడీలు చేసేవాడిని అయితే సిటీలో ఎందుకు ఉండేవాడిని? నువ్వు తీవ్రవాదమేమో.
నాకు ఎటువంటి రాజకీయ సంస్థలతోనూ సంబంధం లేదు సార్. నువ్వు 1 సంవత్సరం చదువు మానేశావు అవునా? ఎందుకు? సార్, మా మావయ్య తన కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే కానీ డబ్బు ఇవ్వనన్నాడు సార్. మరి ఆ సంవత్సరం ఎక్కడున్నావు? సాగర్ ప్రాజెక్టులో రెడ్డి గారిని ఒక కాంట్రాక్టర్ దగ్గర మేస్త్రిగా పనిచేశాను. సంవత్సరం తర్వాత కొంత డబ్బు మిగిలింది. దాంతో వచ్చి మళ్ళీ కాలేజీలో చేరాను. అప్పుడు మా మావయ్య కూడా డబ్బు ఇవ్వటం మొదలుపెట్టాడు. చదువు సాగించాను. నువ్వు ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాలంలోనే ఈ దారి దోపిడీ జరిగింది. ఆ సంగతి గమనించావా? ఆ దోపిడీ ఎప్పుడు జరిగిందో నాకేం తెలుసు సార్. నాకు దాంతో ఏమీ సంబంధం లేదు. సంబంధం ఉందో లేదో మేము తేల్చుకుంటాం. నేను రెడ్డి గారి అడ్రస్ ఇస్తాను. మీరు నా గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను ప్రతిరోజు డ్యూటీకి హాజరయ్యేవాడినో లేదో ఆయన చెప్తారు అన్నాడు అర్జునరావు. నువ్వు ఇప్పుడు మీ మావయ్య గారి ఇంట్లోనే ఉంటున్నావా? లేదు సార్. ఏం? నాకేమో ఇంకా చదువుకోవాలని ఉంది. ఆయనేమో వెంటనే పెళ్లి చేసుకోమని ప్రాణాలు తీస్తున్నాడు. నేను చేసుకోనన్నాను. ఆయనకు కోపం వచ్చి నన్ను కొట్టాడు. నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. మరి ఎక్కడుంటున్నావు? నాజ్ ఆటో గ్యారేజీలో పనిచేస్తున్నాను. నాకు మోటార్ మెకానిజం తెలుసు. మావయ్య దగ్గర నేర్చుకున్నాను. చూడు మిస్టర్ అర్జునరావు, నువ్వు చదువుకున్నవాడివి. డొంక తిరుగుడుగా కాకుండా సూటిగా సమాధానం చెప్పు. అమర్నాథ్ గారు నువ్వే దోపిడీ దొంగవని ఎలా గుర్తుపట్టాడు? ఇది సినిమా కాదు కదా, కవల సోదరులు ఉండటానికి. సినిమాలో కావల సోదరులు ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు సార్ అన్నాడు అర్జునరావు. దట్స్ ఆల్ రైట్. అది రేర్ కేస్. అమర్నాథ్ మీరే దోపిడీ దొంగ అని అంత గట్టిగా చెప్తున్నారు. డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి అతను. మేము కేసు పెట్టక తప్పదు. నిజంగా నువ్వు ఆ రోజు జరిగిన దాడిలో కనుకుంటే నిజం చెప్పేయి, నీకు శిక్ష తగ్గుతుంది. నీ ముఠా వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకీ చెప్పు. బహుశా వాళ్ళు తీవ్రవాదులే ఉంటారు అవునా? నో సార్, నేను చెప్పింది మీరు నమ్మటం లేదు. నువ్వు చెప్పేదంతా నమ్మితే మేము పోలీసులం కాదు. తెల్లారు లేస్తే నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటామో లెక్కలేదు. నేరం చేసిన ఏ వ్యధవ వెంటనే ఒప్పుకోడు. ఇవ్వవలసినవి పుచ్చుకున్న తర్వాతే బయటపడతారు. కొన్ని రోజుల హింస తర్వాత చెప్పే ఘటకులు కూడా ఉన్నారు. సార్, ఇన్స్పెక్టర్ గారు, ఇదంతా ఈయన నా మీద కోపంతో చేస్తున్నాడు. నువ్వు యాక్సిడెంట్ చేశావని కోపమా? అందులో నీ తప్పే ఉంది. తప్పంతా ఆయందే కదా అన్నాడు ఇన్స్పెక్టర్. ఎంత చెప్పినా మీరు నమ్మటం లేదు కాబట్టి అసలు విషయం చెప్తున్నాను సార్. ఆయనకి నా మీద కోపం ఉండటానికి వేరే కారణం ఉంది. ఆయన కూతురు ప్రేమలత నేను ప్రేమించుకున్నాము. మా ఇద్దరి కులాలు ఒకటి కాదు. పైగా ఆయన డబ్బున్నవాడు. ఆయన కొడుకులిద్దరూ ఇంజనీర్లు. ఆయన పెద్దల్లుడు డాక్టర్. నేను ఆస్తి లేనివాడిని. పైగా కులం కాదు. అందుకని ఆయన ఈ అడ్డుదావ తొక్కి నా పరువు తీయాలని, నన్ను కేసులో ఇరికించాలని చూస్తున్నాడు అర్జునరావు చెప్పాడు. ఇన్స్పెక్టర్ బుర్ర కొక్కున్నాడు అదంతా విని. నాజ్ ఆటో గ్యారేజ్ ప్రొపరేటర్ అబ్దుల్లా వచ్చి బెయిల్ మీద అర్జునరావును విడిపించాడు. జూ దగ్గర 2 టిక్కెట్లు కొని రెడీగా ఉన్నాడు అర్జునరావు. బస్సు దిగొచ్చింది ప్రేమలత. ఇంత దూరం రమ్మని కబురు చేసావు ఎందుకు అంది వస్తూనే. కర్మ, అక్కడ పార్కుల్లో తిరుగుతూ ఉంటే ఎవరైనా చూస్తారని నవ్వాడు అర్జునరావు. నేను మీ మావయ్యకి చెప్పాలని బయలుదేరుతూ ఉంటే నువ్వు పంపిన కుర్రాడు వచ్చి లెటర్ ఇచ్చాడు అంది. నువ్వు వెళ్తే మండిపడి ఉండేవాడు మావయ్య. మా గ్యారేజీ ప్రొపరేటర్ వచ్చి బెయిల్ మీద వదిలించాడు. మొత్తానికి మీ నాన్నది గొప్ప బ్రెయిను. ఇందిరాగాంధీకి సలహాలు ఇవ్వాల్సినోడు అన్నాడు అర్జునరావు. పోలీసులు కేసు పెడతారా అర్జున్? నాకు భయంగా ఉంది అంది ప్రేమలత. కేసు పెడితే ఏమవుతుంది? ఎలా నిలుస్తుందో నాకు అర్థం కావటం లేదు. నేను ఒక లాయర్ని కన్సల్ట్ చేసి ఉంచానులే. దొంగ సొత్తు దొరకనప్పుడు కేసు నిలవదని చెప్తున్నాడు. మా నాన్న మన సంగతి ఎలా కనిపెట్టాడో అర్థం కావటం లేదు అర్జున్. నేను పొరపాటును కూడా ఎవరితోనూ అనలేదు కూడా. ఆయనకి పనే ఉంటుంది ప్రేమ, చెప్పు. రిటైర్ అయిపోయాడు. రోడ్లు సర్వే చేస్తూ ఉండుంటాడు. ఏ పార్కులోనో ట్యాంకు బండి మీద మనల్ని చూసుంటాడు. ఈ కాలం పిల్లలు చెప్తే వినరని నన్ను ఒక దొంగగా క్రియేట్ చేసి కేసులో ఇరికిస్తే నువ్వు మనసు మార్చుకుంటావని పెద్ద ప్లానే వేశాడు ఓల్డ్ రోగ్ కసిగా అన్నాడు అర్జునరావు. పేపర్లో నీ పేరు పడింది చూసావా? మాచర్ల దారి దోపిడీలో దొంగ ఆచూకీ అని రాశారు అంది ప్రేమలత. చూశానులే.
నేను కూడా ప్రెస్ క్లబ్కి వెళ్ళి బ్రహ్మాండమైన స్టేట్మెంట్ రాసిచ్చాను. ఏమని? మీ నాన్న అతి తెలివి గురించి. కులాంతర వివాహం ఇష్టం లేని ఒక రిటైర్డ్ ఇంజనీర్ కాబోయే అల్లుడి మీద అభాండం వేశాడని, దారి దోపిడీ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడని అన్నాడు. చంపేశావు పో, నా పేరు కూడా వేస్తారా పేపర్లో? అంది ప్రేమలత. బ్రహ్మాండంగా వేస్తారు. అదొక కథలా బాక్స్ కట్టి వేస్తారు. అర్జునలతల ప్రేమ కథ. ఇండియాలో అందరికీ మన కథ తెలిసిపోతుంది అన్నాడు. మా బ్రదర్స్కి తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది అర్జున్. ఏం చేయాలి ఇప్పుడు? లేనిపోని గొడవ తెచ్చిపెట్టావు కదా, భయంతో అంది ప్రేమలత. ఎందుకట్లా భయపడతావు? ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే కదా. ఆమె వీపు మీద తట్టి ధైర్యం చెప్పాడు. నాకెందుకో భయంగా ఉంది అర్జున్. నాన్న ఇలా చేస్తాడనుకోలేదు. చేస్తే చేస్తాడు. ఎత్తుకు పై ఎత్తు వేయాలి కానీ భయపడితే సాధించేది ఏమీ లేదు. ఏం చెయ్యాలి ఇప్పుడు? చెయ్యాల్సిందే చెయ్యాలి నవ్వాడు అర్జునరావు. ఉదయం డైలీ పేపర్ చూస్తున్నాడు అమర్నాథ్ కాఫీ తాగుతూ. రిటైర్డ్ ఇంజనీర్ అఘాయిత్యం అనే బాక్స్ కట్టిపడిన వార్త ఆత్రంగా చదివాడు. చదువుతూనే అతని ముఖం నల్లబడిపోయింది. బీపీ పెరిగిపోయింది. ప్రేమ అని గావుకాక పెట్టాడు. ఏమిటి అలా అరుస్తున్నారు? అమ్మాయి ఇంట్లో లేదు, ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానని వెళ్ళింది అంటూ వచ్చింది ఆయన భార్య రుక్మిణి. ఇది చూడు అంటూ పేపర్ విసిరికొట్టాడు. అదంతా చదివి ఆమెని అర్ఘాంతపోయింది. ఏమిటండి ఇదంతా, నిజమేనా? అంది వెలవెలపోతున్న ముఖంతో. కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి? దిగులుతో పడకుర్చీకి అతుక్కుపోయాడు అమర్నాథ్. ప్రేమ వాణ్ణి ప్రేమించిందా? గమ్మత్తుగా ఉందే అనుకున్నాడు. ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తి డైల్ చేశాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ అజీజ్ అన్నాడు అవతల ఇన్స్పెక్టర్ పలకగానే. పేపర్ చూశారా? చూశాను సార్. అదంతా కట్టు కథ ఇన్స్పెక్టర్. ఏది కథో అర్థం కావటం లేదు సార్ అన్నాడు అజీజ్. నిజం చెప్తున్నా, అసలు మా అమ్మాయి వాడు ప్రేమించుకుంటున్న సంగతే నాకు తెలియదు, ప్రామిస్. మీ అమ్మాయి ఏమంటున్నది? అడుగుదామని అనుకుంటే ఇంట్లో లేదు. పొద్దున్నే ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందిట. ఫ్రెండ్స్ ఇంటికి కాదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఏమిటి సార్ మీరు అనేది? అయ్యా, మీకున్న కోపం వల్ల ఆ కుర్రాడిని ఈ కేసులో పెట్టి ఇరికించడం ఏమీ బాగాలేదు. నో ఇన్స్పెక్టర్, నేను ఇరికించడం కాదు, ప్రామిస్గా చెప్తున్నాను, వాడే దొంగ. సారీ అమర్నాథ్ గారు, మీ వంటి పెద్దవాళ్ళు ఇంత చీప్గా బిహేవ్ చేయటం బాగాలేదు. ఈ రోజుల్లో ఇంకా మీరు కులాలు మతాలు అంటూ ప్రాకులాడటం కల్చర్ కాదు అన్నాడు అజీజ్. ఇన్స్పెక్టర్, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. బాగా అర్థమైందిలేండి. ఇంతకీ మీకు తెలియదన్నమాట. ఏమిటి తెలియంది? మీరు చేసిన పనికి మీ అమ్మాయి బుద్ధి చెప్పాలనుకుంటోంది అన్నాడు. అక్కడుందా అది? ఫోన్ ఇవ్వండి దానికి, కోపంతో అరిచాడు అమర్నాథ్. ఇక్కడ లేదు, వాళ్ళిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకోవటానికి సన్నాహాలు చేస్తున్నారని మాకు సమాచారం అందింది. నో నో ఇన్స్పెక్టర్, ఆ పెళ్లి జరగటానికి వీల్లేదు. వాడు మా అమ్మాయిని మోసం చేస్తున్నాడు. వాడొక రోగ్, దొంగ. ప్లీజ్ ఈ పెళ్ళి ఆపండి. సారీ సార్, మీ అమ్మాయి మేజర్ అని మీకు తెలుసుననుకుంటాను. ఫోన్ పెట్టేసినట్టు క్లిక్ మంది అవతల. అమర్నాథ్ డ్రెస్ చేసుకుని బయలుదేరాడు కూతుర్ని వెతకటానికి. అర్జునరావు, ప్రేమలత పూలదండలు వేసుకుని ట్యాక్సీ దిగారు. వధూవరులు పెళ్లి చేసుకుని ఇక్కడికెందుకు వచ్చారా అని పోలీసులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. తాను పోలీస్ కమిషనర్ గారిని చూడాలనుకుంటున్నానని అర్జునరావు కోరాడు. అనుమతి లభించింది. వధూవరులిద్దరూ వెళ్ళి పోలీస్ కమిషనర్కి నమస్కారం చేశారు. సార్, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. రాత్రి యాదగిరిగుట్టలో మా పెళ్లి జరిగింది. కానీ మా మామగారికి పెళ్లి ఇష్టం లేదు. నన్ను దారి దోపిడీ కేసులు ఇరికించాలని చూస్తున్నారు. అది విఫలమైతే పగ సాధించాలని చూస్తారు. మాకు రక్షణ కావాలి అన్నాడు అర్జునరావు. మీ కేసు నాకు తెలుసు, పర్వాలేదు, మీ ఇద్దరు మీ మామగారింటికి వెళ్ళండి అన్నాడు కమిషనర్. లేదు సార్, ఆయన కాలాంతకుడు. మంచిగా కనిపిస్తూనే దొంగ దెబ్బ తీస్తాడు. ఆయన నమ్మలేము సార్. మిస్టర్ అర్జునరావు, నువ్వు ఆయన అపార్థం చేసుకుంటున్నావు. నేనా సార్? అవును, మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి ఆయనకు తెలీదు అన్నాడు కమిషనర్. అంతా నాటకం సార్. కాదు, నిజం. ఇదిగో ఈ ఫోటో చూడు అంటూ డ్రాయర్లో నుంచి ఒక కవర్ తీసి అందులో ఫోటో అందించాడు. ఇద్దరూ ఆ ఫోటో చూశారు. అర్జున్ అంతా నీలాగే ఉన్నాడు
ఆశ్చర్యపోతూ అంది ప్రేమలత. అర్జునరావు నివ్వెరపోయాడు ఆ ఫోటో చూసి. ఎవరు సార్ ఇతను అడిగాడు. వాడే దోపిడీ ముఠా నాయకుడు. 3 ఏళ్ల నుంచి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తిరుపతి పోయే బస్సు దోచుకుంటూ పట్టుబడ్డాడు. వీడే 2 ఏళ్ల క్రితం మీ మామగారిని కూడా దోచుకుంది. అమర్నాథ్ గారు వచ్చి చూసి గుర్తుపట్టాడు. నిన్ను అనుమానించినందుకు బాధపడ్డాడు. వాడే వీడా సార్? అవును, చూస్తావా, సెల్లో ఉన్నాడు. నీకు బ్రదర్ ఏమో, ఆలోచించు అన్నాడు కమిషనర్. నాకు బ్రదర్స్ ఎవరూ లేరు సార్ అన్నాడు అర్జునరావు. ప్రేమలత హమ్మయ్య అనుకుని తృప్తిగా గాలి పీల్చుకుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.